పరీక్షా పే చర్చ కోసం మనం రిజిస్ట్రేషన్ కావాలి అంటే ముందుగా ఇక్కడ innovativeIndia.mygov.in వెబ్సైట్ ద్వారా మనం వెళ్ళవలసి ఉంటుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ముందుగా లాగిన్ అవ్వడం కోసం మనం లాగిన్ పైన టచ్ చేయాలి. సో లాగిన్ చేసేటప్పుడు లాగిన్ టు యువర్ ఇన్నోవేటివ్ అకౌంట్ దాన్ని మనం ఓపెన్ చేయాలంటే కొన్ని డీటెయిల్స్ అవసరం. ఆ డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నేమ్ అడుగుతుంది, నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. లాగిన్ విత్ ఓటీపీ ఉంది. సో లాగిన్ విత్ ఓటీపీ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మన లాగిన్ లోనే మనం ఎన్ని రకాలుగా మనం ఈ పరీక్ష పే చర్చ అనేది మనం సబ్మిట్ చేయవచ్చు అనేది చూద్దాం. వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేశాను. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనం లాగిన్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మనం లాగిన్ అవుతాం. అయితే లాగిన్ అయిన తర్వాత మనకు 3 రకాలుగా ఇందులో మనకు డాటాను మనం సబ్మిట్ చేయవచ్చు. ఒకటి స్టూడెంట్, రెండవది టీచర్, థర్డ్ వన్ పేరెంట్. సో 3 రకాలుగా మనం ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని మనం ఫిలప్ చేయవచ్చు, దాన్ని మనం సబ్మిట్ చేయవచ్చు. సో ఇక్కడ మనం చేసిన వెంటనే లాగిన్ అయిన వెంటనే పార్టిసిపేట్ నౌ అని మనకు కనిపిస్తుంది. సో పార్టిసిపేట్ నౌ పైన క్లిక్ చేయండి. పార్టిసిపేట్ నౌ అని క్లిక్ చేసిన వెంటనే చూసారా స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ మనకు కనిపిస్తుంది. స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ ద్వారా మనం చేయవచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చి టీచర్ ఫర్ టీచర్స్. సో దేనైతే మనం సబ్మిట్ చేస్తామో దానిని ముందుగా తీసుకోండి. పేరెంట్ కూడా ఉంది. సో ఇక్కడ దేని ద్వారా మనం సబ్మిట్ చేయాలనుకుంటామో దానిని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేటప్పుడు మనకు ఇక్కడ స్టూడెంట్ లాగిన్స్ 2 ఇచ్చాడు. స్టూడెంట్ త్రో టీచర్ ద్వారా మనం సబ్మిట్ చేయవచ్చు, లేదంటే సెల్ఫ్ గా వాళ్ళు రిజిస్ట్రేషన్ అయి చేయవచ్చు. కానీ కంపల్సరీగా మనం పరీక్షా పే చర్చ కార్యక్రమం అనేది దీనిలో మనం కంపల్సరీ పార్టిసిపేట్ అవ్వాలి. సో పార్టిసిపేట్ అవ్వడం కోసం నేను టీచర్ పైన క్లిక్ చేశాను. పార్టిసిపేట్ యాజ్ టీచర్ మనకి క్లియర్ గా హెడ్డింగ్ కనిపిస్తుంది. సో మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దానిని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో టీచర్స్ నేమ్ దగ్గర మన నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ అవుతుంది, లేకపోతే మనం ఎంటర్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ వీలైతే ఎంటర్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి మనం ఇస్తాము, మొబైల్ నెంబర్ ఇస్తాము, అలాగే జెండర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేస్తాము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. సో అన్నీ కూడా 1 by 1 మనం ఆప్షన్స్ అన్ని కూడా ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చుకుంటూ వెళ్తాము. వెళ్ళిన తర్వాత మనకు ఒక్కొక్కటి ముందుగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఏ భాషల్లో మనం చెప్తాము, అంటే ఏ సబ్జెక్ట్స్ మనం డీల్ చేస్తాము. సో ఆ సబ్జెక్ట్స్ పైన మనం ఎన్నైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం మల్టిపుల్ గా సెలెక్ట్ చేయండి, లేదంటే సింగిల్ సబ్జెక్ట్ ఏదైతే మనం డీల్ చేస్తున్నారో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని స్కూల్ డీటెయిల్స్ లోకి ఎంటర్ చేద్దాం. స్కూల్ నేమ్ అడుగుతుంది. సో మన స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ నేమ్ ను మనం ఎంటర్ చేయాలి. తర్వాత బోర్డు ఉంటుంది. సో బోర్డుని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ ఉంది కాబట్టి మనకు ఆ సెలెక్ట్ పైన టచ్ చేసిన వెంటనే మనకు కనిపిస్తుంది మన స్కూల్ అనేది ఏ బోర్డుకి సంబంధించింది అనేది దానిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో బోర్డు పైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సింపుల్ గా నేను ఆంధ్రప్రదేశ్ అని తీసుకున్నాను. అలాగే అడ్రస్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ సర్టిఫికేట్ పైన మనకు ఆ నేమ్ కోసం ఖచ్చితంగా అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బడేవలస మెంటడ విలేజ్ నేమ్ మండల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే అడ్రస్ ని ఎంటర్ చేయండి, కంట్రీ తీసుకోండి, అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. సో అలాగే స్ట్రిక్ట్ అన్ని కూడా 1 by 1 సెలెక్ట్ చేసిన వెంటనే పిన్ కోడ్ ఉంటుంది. సో పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ రాకపోతే కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకు వస్తుంది. సో తర్వాత వచ్చింది నేను ఎంటర్ చేశాను. ముందుగా యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ని మనం 1 by 1 ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. వాట్ షుడ్ బి యువర్ primary focus during exam preparation according to Prime Minister Narendra Modi? Technology is a part of our daily lives, but if we misuse it robs our valuable dash resources. And so మనకి ఈ విధంగా జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి. పరీక్షా పే చర్చలో నరేంద్ర మోదీ కొన్ని స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో దానిని మనం ఒకసారి విన్నట్లయితే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు 5 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేయవచ్చు. సో ఈ 5 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత క్వశ్చన్ టు పిఎం కి మనం క్వశ్చన్ అడగవచ్చు. సో సబ్మిట్ యువర్ క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ మనం ఆ బాక్స్ లో more than 500 క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేయవచ్చు. ఏదైనా ఒక క్వశ్చన్ నరేంద్ర మోడీకి ఏ క్వశ్చన్ మనం అడగాలనుకుంటున్నామో దానిని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏదైనా సరే, అంటే విద్యార్థులకు సంబంధించి లేదా పరీక్షలకు సంబంధించి, పరీక్షా పే చర్చ కాబట్టి పరీక్షలకు సంబంధించి మనం ఏదైనా ఒక క్వశ్చన్ మనం ఇక్కడ ఎంటర్ చేసి
సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఆ విధంగా మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో మనకు ఈ పరీక్షపై చర్చ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన వెంటనే మనకు సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో వీడియో చివరి వరకు చూస్తే మనకు సర్టిఫికెట్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి కూడా నేను చూపిస్తాను మీకు. సో నేను ఈజ్ ఇట్ పాసిబుల్ టు సప్లై క్వశ్చన్ బ్యాంక్స్ టు అవర్ స్టూడెంట్స్ అని ఇక్కడ ఎంటర్ చేశాను. సబ్మిట్ చేయాలి అంటే ఎస్ ఓకే తీసుకున్నాను. సో అది మనకు సబ్మిట్ అవుతుంది. సో ఎస్ అని సబ్మిట్ అయిన వెంటనే మనకు ఇలా మనకు స్క్రీన్ కనిపిస్తుంది. సర్టిఫికెట్ కూడా మనకు ఇక్కడ లింక్ అనేది వస్తుంది. పార్టిసిపేట్ యాజ్ ఇట్ ఈస్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్ PPC 2024 డౌన్లోడ్ సర్టిఫికేట్. సో డౌన్లోడ్ సర్టిఫికేట్ పైన ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో సో మనం ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మనకు ఒక సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసి మనం ఉంచుకోవచ్చు. సో మన ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఉన్నారో ఈ పరీక్షా పే చర్చలో రిజిస్ట్రేషన్ అయ్యారా అంటే మన సర్టిఫికేట్ ని మనం ఒక ప్రూఫ్ గా మనం చూపించవచ్చు. సో ఆ విధంగా మనం ఈ పరీక్షా పే చర్చలో మనం పార్టిసిపేట్ అవ్వచ్చు. విద్యార్థిని కూడా మన ఒకే లాగిన్ లోనే స్టూడెంట్ సంబంధించిన కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వవచ్చు. స్టూడెంట్ తీసుకుంటే అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ విధంగా మన స్టూడెంట్ సంబంధించి, పేరెంట్ సంబంధించి, టీచర్ సంబంధించి మనం డేటాను సబ్మిట్ చేయవచ్చు. పరీక్షా పే చర్చలో కార్యక్రమంలో మనం పాల్గొనే విధంగా మనం చేయొచ్చు. ఈ విధంగా సర్టిఫికెట్ మనకు వస్తుంది, సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అని. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పనిసరిగా నా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.